ప్రైజ్ ది లార్డ్. ఈ దిన బైబిల్ పఠనం కొరకు కీర్తనల గ్రంథం 72వ అధ్యాయం. సొలొమోను కీర్తన. దేవా, రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియచేయుము. నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధులను బట్టి శ్రమనొందిన నీ వారికిని అతడు న్యాయము తీర్చును. నీతిని బట్టి పర్వతములను, చిన్నకొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజలలో శ్రమనందు వారికి అతడు న్యాయము తీర్చును. బీదల పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నలగొట్టును. సూర్యుడు నిలుచున్నంతకాలము, చంద్రుడు నిలుచున్నంతకాలము తరములన్నిటిను జనులు నీయందు భయభక్తులు కలిగి ఉందరు. గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలను, భూమిని తడుపు మంచి వర్షం వలను అతడు విజయము చేయును. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపో వరకు క్షేమాభివృద్ధి కలుగును. సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగాంతముల వరకు అతడు రాజ్యము చేయును. అరణ్యవాసులు అతనికి లోబడుదురు. అతని శత్రువులు మన్ను నాకెదురు. తార్షీసు రాజుల ద్వీపములు రాజుల కప్పం చెల్లించెదరు. షేబారాజులను, సెబారాజులను కానుకలు తీసుకొని వచ్చెదరు. రాజులందరూ అతనికి నమస్కారం చేసెదరు. అన్యజనులందరూ అతన్ని సేవించెదరు. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను, నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదల యందును, బీదల యందును అతడు కనికరించును. బీదల ప్రాణములను అతడు రక్షించును. కపట బలాత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును. అతడు చిరంజీవగును. షేబా బంగారం అతనికి ఇయ్యబడును. అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు. దినమంతయు అతన్ని పొగుడుదురు. దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును. దాని పంట లెబానోను వృక్షముల వలె తాండవమాడుచుండును. నేల మీది పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు. అతని పేరు నిత్యము నిలుచును. అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచుండును. అతనిని బట్టి మనుషులు దీవింపబడుదురు. అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు. దేవుడైన యెహోవా, ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడునుగాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండునుగాక. ఆమెన్, ఆమెన్. యెషయి కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను. ఆమెన్.